ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా క్రీస్తునామమున శుభ అభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవునికి మహిమకరంగా ఈ రీతిగా మనందరం కూడా కూడుకోవడానికి ఆయన ఇచ్చిన సదవకాశాన్ని బట్టి ఎంతగానో మనం స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఆదివారం సాయంకాల పూట ఆరాధనలో దేవుడు మనకి తోడుగా ఉంటున్న విధానాన్ని బట్టి వందనాలు. మరి దేవుని యొక్క వాక్యంలో ఏమని ఉన్నదంటే, కీర్తనలు 15వ అధ్యాయము 1వ వచనం నుండి ఇలాగ ఉన్నది. ఏమని అంటే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడి. అట్టివాడు తన నాలుకతో కొండెంలాడడు, చిలికానికి కీడు చేయడు, పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు ప్రమాణం చేయక నష్టము కలిగినను మాట తప్పడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకునడు. తర్వాత నిరపరాధి చెరుపుటకై లంచము పుచ్చుకున్నాడు. తన ద్రవ్యము వడ్డీకేడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవాన్ని సన్మానించును. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడడు. అలాగునని కీర్తనలు 24వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో కూడా ఇలాగున్నది. యెహోవా నీ పర్వతం ఎక్కదగిన వాడెవడు? నీ పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలవాడి అని అంటూ ఉన్నాడు. వ్యర్థముగా ప్రమాణము చేయకయు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయమును కలిగిన వాడి. అట్టివాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన దేవుని వలన నీతిమత్వము పొందును అని వాక్యములో ఉన్నది. ఇది మనము ఈరోజు చూసుకునేటువంటి భాగము. ఇక్కడ ఏమని ఉందంటే, మొదట మనము కీర్తనలు 15వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. యథార్థమైన ప్రవర్తన అనగా మనుషులు చూస్తున్నా చూడకపోయినను నన్ను దేవుడు చూస్తున్నాడని అన్ని వేళలా అన్ని చోట్ల కూడాను యథార్థముగా ప్రవర్తించడం. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాము, మనుషులు చూడనప్పుడు మనం ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటాము. అలాగూ కాదు. దేవుడు మన నుండి కోరుకున్నది ఏమిటి అంటే యథార్థమైన ప్రవర్తన. మనుషులు నిన్ను చూస్తున్నా చూడకపోయినా, మనుషులు ఉన్నా లేకపోయినా, పైనున్న ఆకాశమందున్న ప్రభు నన్ను చూస్తూ ఉన్నాడు, నన్ను గమనిస్తూ ఉన్నాడని నీవు కనుక భయపడినట్లయితే నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటావు. ఎప్పుడైతే నీకు యథార్థమైన ప్రవర్తన కలిగిందో నీతిని అనుసరిస్తూ ఉంటావు. నీతిని అనుసరించవచ్చు. నీతిని అనుసరిస్తూ ఉన్నావు. నీతిని అనుసరించాలి. నీతిని పోగొట్టుకోకూడదు. మనం ఏమి చేస్తూ ఉన్నప్పటికీ కూడా, ఏమి చేస్తున్నప్పటికీ, ఏమి మాట్లాడుతూ ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను మనము నీతిని అనుసరించాలి. నీతిని మాత్రం పోగొట్టుకో. వాక్యంలో ఏమున్నదంటే, నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ అని ఉన్నది. కాబట్టి మనం ఎన్నటికి కూడాను నీతి తప్పకుండా నీతిని అనుసరించచ్చు ఉన్నట్లయితే దేవుని వలన దీవెన పొందుకునే బిడలముగా ఉంటాం. అలాగనే హృదయపూర్వకముగా నిజము పలుకుబడే. హృదయపూర్వకముగా మనము నిజము పలకాలంట. హృదయపూర్వకముగా నిజము పలకాలి. హృదయపూర్వకముగా నిజము పలుకుతూ ఉన్నావా? హృదయపూర్వకముగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం, కల్పించి మాట్లాడటం కాదు, కానీ మనుషులకు అనుకూలంగా మాట్లాడటం కాదు, కానీ మనుషులను సంతోషపెట్టుటకు మనం మాట్లాడటం కాదు, కానీ నువ్వు దేనిని చూసావో, దేనిని విన్నావో, ఏది గమనించావో దానిని నువ్వు మాట్లాడాలి, కానీ లేనిది కల్పించి మనం మాట్లాడకూడదు. అక్కడ అందుకే అంటూ ఉన్నారు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడంట కొండెంలాడాడు, జగడంలాడాడు, పోట్లాడాడు.
తన చెలికానికి కీడు చేయరు, మేలే చేస్తారు కానీ కీడు చేయరు అనమాట. అలాగనే తన పొరుగువాని నింద మోపడు, తన పొరుగువాని మీద నింద మోపడు, తన పొరుగువాని చాటున దూషించడు, చెడుగా మాట్లాడనే మాట్లాడు. ఎందుకు అంటే యథార్థముగా ప్రవర్తిస్తారు కనుక. వారిని దూషించుటకు అవకాశములు కల్పించుకున్నారు, అబద్ధం మాట్లాడడానికి అవకాశాలు కల్పించుకున్నారు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకంగా నిజం పలికినప్పుడు మన తోటి వానికి కీడు చేయలేము, త్వరపడి వారిని చెడుగా మాట్లాడలేము. ఎందుకు అంటే దేవుని ప్రేమతో మనం నిండి ఉంటాం కనుక, దేవుని ప్రేమ మనలో నివాసం చేస్తూ ఉన్నది కనుక, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నట్లుగా దేవుని ఆజ్ఞను గైకున్నప్పుడు పొరుగువాని గురించి మనం చెడుగా మాట్లాడలేము, పొరుగువాని మీద నింద మోపలేము, పొరుగువాన్ని మనం చాటున దూషించలేము. ఎందుకంటే యథార్థమైన ప్రవర్తన మనలో ఉన్నది కనుక. ఎందుకని మనం ఎవరికి భయపడుతూ ఉన్నాము? పైన ఆకాశమందున్న దేవునికి భయపడుతూ ఉన్నాము కనుక. దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, మనుషులు కాదు నన్ను చూచేది, నన్ను దేవుడు చూస్తున్నారు అని చెప్పేసేసి అని భయపడుతూ ఉన్నాము కనుక మనం ఎన్నడూ మన తోటి వారికి అపకారం కల్పించేవారముగా ఉండము, కానీ ఉపకారం చేయటికే మనము సాగిపోతూ ఉంటాం. కాబట్టి మనము యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకంగా పలికినప్పుడు మనం తోటివారి మీద నిందా మోపలేము, ఒండెములు చెప్పలేము, జగడంలాడలేము, తర్వాత చాటున దూషించలేము, వ్యర్థమైన దాన్ని అనుసరించము, తర్వాత కపటంగా ప్రమాణం చేయము, ద్రవ్యాన్ని వడ్డీకి ఇయ్యము, నిరపరాధం చెరుపుటికై లంచం పుచ్చుకునము. ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమించి హెచ్చించి నీవు ఉన్నటువంటి ఉద్యోగంలో ఒకవేళ నిన్ను పైవాడుగా చేసినప్పుడు ఎన్నడూ కూడా నువ్వు లంచం పుచ్చుకోవద్దు. నీవు డ్యూటీని నువ్వు చేయి, అది నువ్వు చేయాల్సిన పని, అది నీకు అప్పగించినటువంటి మేనేజ్మెంట్ ఆఫీసు వాళ్ళు నీకు అప్పగించిన పనిని నీతితో జరిగించు. అంతేగాని లంచము ఇస్తేనే నేను ఆ పని చేస్తాను అన్న రీతికి నువ్వు దిగజారబాగా. కాబట్టి లంచము పుచ్చుకున్నాడు, నిరపరాధిని చెరుపుటికై లంచం పుచ్చుకున్నాడు, తర్వాత తన ద్రవ్యాన్ని వడ్డీకి ఒక దేవుడు నిన్ను ప్రేమించి హెచ్చించి నిన్ను ధనవంతుడిగా చేసినప్పుడు నీకు ద్రవ్యము మిగులులో ఉంటున్నప్పుడు ఆ మిగులు కలిగినటువంటి ద్రవ్యాన్ని వ్యర్థముగా నువ్వు వడ్డీకి ఇచ్చి నువ్వు నష్టాన్ని కొని తెచ్చుకోవాలి. తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇడు అని చెప్పి వాక్యంలో ఉన్నది. నిన్ను కనుక దేవుడు హెచ్చించి నీకు ఉన్నతమైన స్థితిని ఇచ్చి నీకు ఇంకాను మిగుల అంటే మిగిలినటువంటి స్థితిలో ఆశ్చర్యరీతిగా అద్భుతకరమైన రీతిలో నిన్ను దేవుడు ఆశీర్వదించి నిన్ను హెచ్చించినప్పుడు నువ్వు నిరపరాధులను చెరపకు, వారికి మేలిచి వారికి సహాయం అందించు. దీవెన ప్రతిఫలము రెట్టింపు బహుమానము నీకు దేవుడు ఇస్తాడు. కాబట్టి మనుషులు ఇచ్చే ఆ బహుమానం మీద వడ్డీ మీద ఆధారపడబాక, సంతోషపడబాక, దానికంటే నూరంతల ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. నువ్వు దేవుని నామం పేరట నువ్వు ఏదైనా చేస్తూ ఉన్నట్లయితే అది నీకు 100 రెట్ల ప్రతిఫలం దేవుడు బహుమానంగా ఇస్తాడు. కాబట్టి నీవు దేవుడిచ్చే బహుమానం మీద దృష్టి పెట్టాలి, కానీ మనుషులను వచ్చే లాభము మీద నువ్వు ఆధారపడతాడు. ఆ లాభము ఇప్పుడు నీకు అది లాభములుగా ఉండవచ్చునేమో, కానీ మరి కొద్ది సమయంలో కొన్ని సమయాలలో కొద్ది సంవత్సరములకు అది నీకు శాపముగా మారవచ్చునేమో. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం తిరస్కరించి దేవుని వాక్యానికి భిన్నముగా మనం అడుగులు వేస్తూ ఉన్నప్పుడు అది ఆశీర్వాదమెల్లా అది శాపముగా మారవచ్చు. ఇప్పుడు నీకు లాభముగా ఉన్నది అది నష్టముగా జరగవచ్చు. నీ ద్రవ్యము అది నీకు వచ్చిన రాబడి అది వేరే విధముగా పోవచ్చు. కాబట్టి మనుషుల నుండి వచ్చేటువంటి ప్రతిఫలం మీద నువ్వు దృష్టి పెట్టవద్దు, కానీ దేవుని నుండి వచ్చు బహుమానం మీద దృష్టి పెట్టు, ఆశీర్వాదం మీద దృష్టి పెట్టు. అప్పుడు నీవు దేవుని యొక్క పర్వతానికి ఎక్కగలిగిన వాడు అవుతావు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవగలుగుతావు, అలాగునని ఉడారంలో అతిథిగా ఉండగలుగుతావు. ఎట్టి విలువలన్నీ లేకుండా ఆయన వాక్యం చెప్పినది చెప్పినట్లు మనం చేయకోకుండా వాక్యానికి భిన్నముగా నడుస్తూ
తర్వాత మళ్ళీ నాకు నీ రాజ్యంలో స్థానం కావాలి, నీతో నేను యుగాలు ఉండాలి, నీతో గడపాలి అని ఆశించడం అది ఎంత మాత్రం కూడా న్యాయం కానే కాదు. హోషి గ్రంథంలో ఉన్నది 4వ అధ్యాయంలో సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానము లేకపోవడం చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతూ ఉన్నాడన్నాడు. కాబట్టి మనకు కావలసిన సత్యము, కనికరము, దేవుని గూర్చిన జ్ఞానం. ఎప్పుడైతే నువ్వు దేవుని గూర్చిన జ్ఞానంతో నింపబడతావో ఆటోమేటిక్గా నువ్వు సత్యాన్ని అనుసరిస్తావు, నిజమును పలుకుతూ ఉంటావు, నిజముకు మాట్లాడతావు, నిజమునే మాట్లాడుతావు, నిజమునే కోరుకుంటావు. కాబట్టి దేవుడిచ్చేటువంటి ఆ జ్ఞానమును కోరు, దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకుంటే అదే నిన్ను నడిపిస్తుంది. ఎప్పుడు ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎప్పుడు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఇవన్నీ కూడాను దేవుని ఆత్మ నీకు బోధిస్తూ ఉంటుంది. కాబట్టి నీవు దేవుడిచ్చే బహుమానం మీద దృష్టి పెట్టి నీవు నడుచుకున్నట్లయితే ఆయన సన్నిధిలో మరి ఆయన యొక్క సన్నిధిలో నిలబడతావు. నీవు ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కగలుగుతావు, ఆయన గుడారం అతిథిగా ఉంటావు. అలాగుననే పరిశుద్ధ స్థలంలో నిలవగలిగే కృపను కూడా దేవుడు ఇస్తాడనమాట. అలాగుననే కీర్తనలు 24:3 నుంచి కూడా ఉంది. ఏమని ఉన్నదంటే, యెహోవా నీ పర్వతం ఎక్కదగిన వాడి ఎవడు, నీ పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడి ఎవరు అంటే దానికి జవాబుగా మళ్ళీ అక్కడే చెప్తూ ఉన్నారు. ఏమనంటే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేయక, శుద్ధ హృదయమును కలిగిన వాడే. చూసారా, జవాబు చెప్తున్నారు. ఎవరు ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కగలరంటే, పరిశుద్ధ స్థలంలో ఎవరు నిలవగలరు అంటే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదంట. ఈ లోకంలో ఎన్నెన్నో వ్యర్థాలు కనబడుతూ ఉన్నవి, వ్యర్థమైనవి కనబడుతూ ఉన్నవి. అట్టి వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకయు, మన మనసు నిలపకయు, అలాగే కపటముగా ప్రమాణం చేయకూడదు. కపటముగా ప్రమాణం చేయవచ్చేమో కానీ కపటముగా ప్రమాణము చేయకూడదు. ఇస్తాను, తెస్తాను, లేకపోతే చేస్తాను అంటూ కపటముగా ప్రమాణం చేస్తూ ఉంటాము. అయితే దేవుని వాక్యం కోరుకుంటుంది ఏమిటి అంటే, కపటముగా ప్రమాణం చేయకయు, అలాగునని నిర్దోషమైన చేతులు, దోషం లేని చేతులు, లంచం పుచ్చుకున్న చేతులు, కీడు కల్పించిన చేతులు, ఎవరిని కొట్టని చేతులు, ఎవరిని బాధ పెట్టకున్నటువంటి చేతులు, ఈ నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయము, పరిశుద్ధమైన హృదయము ఉన్నప్పుడు అప్పుడు నువ్వు దేవుని యొక్క పర్వతం ఎక్కగలవు, పరిశుద్ధ స్థలములో నిలవగలవు. అట్టివాడికి ఎలాంటి బహుమానమో తెలుసా? అతడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన దేవుని వలన నీతిమత్వము. ఎప్పుడైతే నువ్వు ఎన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్నే కాదు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. నీ తర్వాత వచ్చు తరమును యుగయుగాలుగాను ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన క్షణం మాత్రమే కోపం కానీ ఆయన యొక్క కృప యుగయుగములు అనంతం అన్నమాట. కనుక పిల్ల తరాన కూడా ఉంటుంది ఆయన కృప. కాబట్టి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదంతో పాటు నీతి మొత్తం నీకు వస్తుంది. నీతి అలుముకుంటుంది నీకు. నీతిని అనుసరిస్తూ జీవిస్తున్నప్పుడు ఎంత సంతోషమో. ఎందుకంటే అది దేవునికి సంబంధించిన విలువలు అవి. నీతి అనేది మనం పోగొట్టుకుని ఎంత శ్రమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఎవరు నిన్ను దూషిస్తున్నా, నీ మీద ఎవరైనా నిందలు వేస్తున్నప్పటికీ కూడా నువ్వు మాత్రము నీతి తప్పకుండా నిన్ను నువ్వు కాపాడుకుని భద్రపరుచుకుని దేవుని కొరకు నీవు నిలబడగలిగినట్లయితే, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకోకుండా పరమందున్న పైనున్న వాటి మీద మనం మనసు పెట్టుకున్నట్లయితే, భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా అనిత్యములైనటువంటి వాటి కొరకు మనం ఎదురు చూస్తుంది. అనిత్యములైన వాటి కొరకు మనం చూడకూడదు, కానీ నిత్యములైనటువంటి వాటిని ఎరిగి వాటి మీద మనసు పెట్టగలిగినట్లయితే తప్పకుండా దేవుని యొక్క గుడారముల అతిథిగా ఉంటావు. ఆయన పర్వతానికి నువ్వు ఎక్కగలుగుతావు. ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపగలుగుతావు. తర్వాత యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదాము. పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వాడి ఎవడు? యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించు, హృదయపూర్వకంగా నిజపడేవాడు. వీటన్నిటిని మనం కలిగి కాపాడుకుందాము.
తప్పకుండా దేవుని ఇచ్చేటువంటి ఆశీర్వాదం నుండి నీతిమత్వాన్ని పొందుకుని ధన్యులు మగుతాం. అందరికీ వందనాలు.